లష్కర్ బోనాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ పవన్, ప్రస్తుతం మనము ఇక్కడ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఉదయం నుంచి కూడా ఈ బోనాల జాతర ఏదైతే ఉందో అది ఆ కోలాహలం కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు. అయితే ఉదయం నుంచి కూడా క్రమక్రమంగా పెరిగినప్పటికీ సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో భక్తుల తాకిడి కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ లైన్లు ఏవైతే ఉన్నాయో, ఈ భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి లైన్లు ఏవైతే ఉన్నాయో అవి అప్పుడు ఒక గంట అరగంట సమయం పాటు తగ్గినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అక్కడ అంటే కనిపించిన విజువల్స్ చూస్తే కూడా మనకు తెలుస్తుంది. అయితే సాయంత్రం 6 తర్వాత ఇక్కడ మళ్ళీ భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుంది, క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది? గుడి చాలా సంతోషం అయితే, అమ్మవారి దర్శనం అయితే చాలా సంతోషం. ప్రతి ఇయర్ మేము వస్తాం గుడికి. అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా ఆనందకరంగా ఉంటుంది. అమ్మవారి దయ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. నేను మల్లాపూర్ నుంచి వచ్చానండి. మీరే చెప్తారు సార్. నా పేరు శ్రీనివాస్ గౌడ్ అండి. నేను సీతాఫలం నుంచి వచ్చాను. ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనం చేసుకుంటాము. మాకు బాగా జరుగుతుంది. ఆమె నమ్ముకొని మేము ఉన్నాం కాబట్టి ప్రతి సంవత్సరం మేము వచ్చేసి దర్శనం చేసుకుంటాం. మీరేం చెప్తారు సార్? मेरा नाम कमलकांत अग्रवाल है। मैं हर साल आता हूँ। मैं हिमायत नगर से आया हूँ। बहुत अच्छा व्यवस्था है पुलिस का, हर चीज़ का। मैं राष्ट्रीय स्वयंसेवक RSS का हूँ। जय श्री राम, वंदे मातरम, भारत माता की जय। సో ఇవి మొత్తం మనకి ఇక్కడ భక్తులు అయితే కోలాహలం అయితే కనిపిస్తోంది. అయితే సాయంత్రం 6 తర్వాత మళ్ళీ భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగినట్టుగా కూడా మనకి ఇక్కడ తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి తొట్టెలు కానీ అట్లాగే అమ్మవారికి సంబంధించేటువంటి బోనాలు కానీ పెద్ద ఎత్తున తీసుకొస్తున్నటువంటి విజువల్స్ మనము చూడొచ్చు. అట్లాగే శివసత్తులకు సంబంధించి కూడా వాళ్ళు ఈరోజు ఉదయం నుంచి కూడా వాళ్ళ హడావిడి మాత్రం ఇక్కడ మామూలుగా లేదు. చాలా వాళ్ళ జోరును చూపిస్తున్నట్టుగా కూడా చెప్పొచ్చు మనం. అయితే మనం మరికొన్ని అంటే ప్రతి 10-15 నిమిషాలకు ఒకసారి శివశక్తులు వాళ్ళ జోరును చూపిస్తున్నారు. ఇక్కడ శివగాలుగుతున్నటువంటి విజువల్స్ ఉదయం నుంచి కూడా కనుల విందుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ అట్లాగే పోలీసులు కానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే భక్తులకు ఇటు మౌలిక వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అంటే సాయంత్రం ఎప్పటి వరకు జనాలు వచ్చినా కూడా వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు కానీ అట్లాగే ఇక్కడ పాలక మండలి కూడా చర్యలు తీసుకొని వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే భక్తుల రద్దీ మరి కాసేపటి అంటే 10-11 గంటలకు కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. తర్వాత పలహారాల బండ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు రాత్రి 10-11 గంటల సమయంలో అవి ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.